గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు 103వ మధ్యవి నవరాత్రుల మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఈరంటి వరప్రసాద్ తెలిపారు. అలాగే ప్రముఖులకు వేద ఆశీర్వచనం అందిస్తున్నామన్నారు. ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు శోభయమానంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నిడమనూరి సురేష్, ఆలయ కార్యనిర్వహణాధికారి పాదర్తి దుర్గారావు, ఉత్సవ కమిటీ గౌరవ సలహాదారులు వనమా నరేంద్ర, నేరెళ్ల హరి, కోట శేషగిరి, తాడికొండ శ్రీదేవి, జవ్వాజీ జ్యోతి, పరుచూరి చంద్రిక, ఇందువతి తదితరులు పాల్గొన్నారు. ఆరగ్రహారంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా వేలాది మందిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ రోజున దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 5వ రోజున అమ్మవారు గాయత్రీ దేవి అవతారంతో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. అట్లాగే అమ్మవారి ఉత్సవమూర్తి కూడా విశేషమైన అలంకారం చేసి భక్తులకి దర్శనానికి ఏర్పాటు చేశాము. భక్తులు కూడా వేలాది మందిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. అట్లాగే ఈ ఉత్సవాల్లో కూడా వేలాది మంది, వందలాది మంది వాలంటీర్లు అమ్మవారి సేవ చేస్తాం, మాకు ఏ విధమైన సేవ చేసే అవకాశం కల్పించండి అని చెప్పి ప్రసాదాల పంపిణీ కానివ్వండి, భోజనాల దగ్గర సర్వింగ్ చేయటం కానివ్వండి, అమ్మవారి క్యూ లైన్లలో భక్తులకు మంచినీళ్ళు సదుపాయం కల్పించడం కానివ్వండి, భక్తులు క్యూ లైన్లో సక్రమంగా వెళ్ళేట్టు కానీ విశేషంగా సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దర్శనానికి రండి. మీకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సులువుగా అతి తొందరగా దర్శనం చేసే ఏర్పాట్లు చేశాము. మీరందరూ కూడా ఆలయాన్ని దర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. జై వాసవి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆరగ్రహారంలో 103 సంవత్సరాలైన చరిత్ర గల అమ్మవారి దసరా నవరాత్రులు రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ అది తీర్చిదిద్దేలాగా ఎన్నో రకాల రాష్ట్రాల నుంచి పూలు తెప్పించి పూలతో అలంకరణలు, ప్రసాదాలు, ఇక్కడ వేలాది మంది వచ్చి భక్తులందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఈరోజు అలంకరణ గాయత్రీదేవి అలంకరణ. ఆ గాయత్రి అలంకరణ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వేలాది మంది భక్తులు వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి. దేవస్థానంలో ఈరోజు గాయత్రీదేవి అలంకారం చేసింది. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించాలి. 9వ తారీఖు మూలా నక్షత్రము, అమ్మవారి యొక్క జన్మ నక్షత్రము కాబట్టి అందరూ భక్తులు వచ్చి అమ్మవారిని ఆ రోజు కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను. శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంతో మనకి దర్శనమిస్తున్నారు. వేలాది భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నారు. వాసవి, జై జై వాసవి. మన గుంటూరు ఆరగ్రహారం నందు వేంచేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు 103వ దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4 రోజులు పూర్తి చేసుకొని 5వ రోజులోకి వచ్చేసామండి. ఈరోజు గాయత్రి అలంకారంలో అమ్మవారు విశిష్టంగా మనందరినీ కూడా దీవించేందుకు సిద్ధంగా ఉండి ఆ అమ్మవారి యొక్క దీవెనలు మనకి మెండుగా ఉండాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటున్నాము. ఈసారి మేము చాలా ప్రత్యేకంగా 9వ తారీఖున ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి ఒక్క ముత్తైదుకి సాంప్రదాయబద్ధంగా గోరింటాకులు, అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ముత్తైదుకి గాజులు, బొట్టు బిళ్ళలు అందజేస్తున్నామండి. అదేవిధంగా 12వ తారీఖు సాయంత్రం పూట 6 గంటలకి అమ్మవారిది గ్రామోత్సవం ఉంది. చాలా అంగరంగ వైభవంగా కనీవిని ఎరుగని రీతిలో ప్రారంభం చేద్దామని చెప్పి ఈసారి వినూత్నంగా ఏర్పాట్లు చేసుకుంటున్నామండి. 102 ఋషిగోత్రికులకి ప్రతి ఒక్కరికి కూడా మేము దేవస్థానం నందు వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని వాళ్ళందరికీ కూడా